చైనీడివా అంటూ త్రిపుర విద్యార్థిపై మూకదాడి, తీవ్ర గాయాలతో 17 రోజులు మృత్యుతో పోరాడి మరణించిన విద్యార్థి. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో దారుణం. మృతుడు MBA ఫైనల్ ఇయర్, తండ్రి జవాన్. బీజేపీ అగ్రనేతల వల్లే ఈ విద్వేషాలు అంటూ చూస్తా ఉన్నాం. సో చూడండి, చైనా అంటే మన దేశంలో ఉన్నటువంటి ఎవరైతే త్రిపుర కానీ అటు నార్త్ ఈస్టర్న్ స్టేట్ ఉంటాయి కదా, మిజోరాం, త్రిపుర, మేఘాలయ, వీళ్ళందరూ ఏంటి అంటే కొంత చైనా ఫేస్ కట్ ఉంటుంది. చైనా కానీ ఇటు నేపాల్ కానీ వీళ్ళ ఫేస్ కట్ ఉంటుంది. ఇప్పుడు త్రిపురకు సంబంధించినటువంటి ఒక విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆయన చైనీయుడు అని చెప్పేసి ఆయన పైన దాడి చేశారు ఎవరు, బీజేపీ వాళ్ళు. సో ఎంత దుర్మార్గంగా ఉందో ఆలోచించండి. మన భారతీయుల్నే ఎంత దారుణంగా కొట్టి చంపుతున్నారో చూడండి, ఎంత పైశాచికత్వంతో ఉన్మాదత్వంతో వ్యవహరిస్తున్నారో ఒకసారి చూడండి. ఎవరిని పడితే వాడిని, ఏది పడితే అట్ట. అసలు బీజేపీ కేంద్ర ప్రభుత్వం అండ చూసుకొని సాటి ప్రజల్ని, సాటి హిందువులను కూడా చంపుతున్నటువంటి ఉన్మాదులు తయారైనారు మన దేశంలో. ఇప్పుడు మన రాష్ట్రంలో కొత్త సంస్కృతి తయారైంది. ఎవరికి కూడా ఒక నాలెడ్జ్ ఉండదు, ఏముండదు. ఎంత దారుణంగా అంటే ఇట్లా కొట్టి చంపుతారా నాయన మీరు? అసలు ఒక తల్లికి ఒక తండ్రికే పుట్టిన వాళ్ళ. ఎంత నిజంగా రోజు రోజుకి దేశంలో సైకోయిజం పెరుగుతుంది, ఉన్మాదత్వం పెరుగుతుంది, మత ఉన్మాదత్వంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఒక ఇంగిత జ్ఞానం ఉండదు ఈ దున్నపోతులకు. సో ఒకసారి చూడండి, ఆయన ఈ అబ్బాయి త్రిపురకు సంబంధించిన వ్యక్తి, ఈయన చైనా వాడని చెప్పేసి కొట్టి చంపిరట. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో త్రిపురకు చెందినటువంటి 24 ఏళ్ల విద్యార్థి చెక్మా మూకదాడికి గురై తీవ్ర గాయాలతో మరణించిన ఘటనపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తున్నాయి. ఆది సోమవారంలో వేలాది మంది విద్యార్థులు ఢిల్లీతో పాటు త్రిపుర తదితర ఈశాన్య రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. MBA ఫైనల్ ఇయర్ విద్యార్థి అయినటువంటి చెక్మా తన సోదరుడు మైకేల్ చెక్మాతో కలిసి ఈ నెల 9వ తేదీన డెహ్రాడూన్లో రోడ్డు పక్కన ఉన్నటువంటి ఓ దుకాణం వద్ద ఉన్నప్పుడు 6 దుండగులు ఆయనను చైనీయుడు, చింకి, మోమో అంటూ గేలి చేశారు. దీన్ని అంజల్ ప్రతిఘటించదో అతడి మీద కత్తితో ముంజే కడియంతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అంజల్ స్థానికంగా ఆసుపత్రిలో చేర్పించారు. 17 రోజుల పాటు మృత్యుతో పోరాడి ఆ యువకుడు ఈ నెల 26వ తేదీన మరణించాడు. ఏంజల్ తల, కాళ్ళు, చేతుల మీద తెగిన గాయాలున్నాయని, వెన్నెముక తీవ్రంగా దెబ్బతిన్నదని, శరీరం కుడివైపు అదే అని చెప్పేసి ఇదంతా చూస్తా ఉన్నాం కదా, ఇదంతా ఎట్లా జరిగిందో చెప్తా ఉన్నారు. సో అంజల్ చెక్మా మృతిపై లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ ఇది అత్యంత భయానకమైనటువంటి విద్వేషపూరిత నేరం. విద్వేషం అనేది రాత్రికి రాత్రే మొదలు కాదు. గత కొన్నేళ్లుగా ప్రతిరోజు దేశ ప్రజలకు, ముఖ్యంగా యువతకు విషపూరితమైనటువంటి బాధితరహిత సమాచారాన్ని ఆహారం లాగా అందిస్తున్నారు. దేశాన్ని పాలిస్తున్నటువంటి బీజేపీ అగ్రనేతలు స్వయంగా ఈ విద్వేష ప్రచారం చేస్తూ దీన్ని ఒక సాధారణ పరిస్థితి అన్నట్టుగా తయారు చేశారు. కాంగ్రెస్ ఎంపీ శశిధర్ స్పందిస్తూ మన దేశ వైవిధ్యతను గౌరవించుకోలేని అజ్ఞానం, తప్పుడు అభిప్రాయాల కారణంగానే ఈ ఘటన జరిగిందని, ఇది విషాదం మాత్రమే కాదు దేశానికి సిగ్గుచేటనే దారుణమని అభ్యర్థించారు. అంజల్ హత్యను త్రిపుర, అస్సాం, మేఘాలయ రాష్ట్రాల సీఎంలు తీవ్రంగా ఖండించారంటూ చూస్తా ఉన్నాం. సో ఒక ఉన్మాదాన్ని నేర్పుతా ఉన్నారు. మత ఉన్మాదాన్ని ఈరోజు నేర్పుతూ మన దేశ ప్రజల్ని, మన దేశ మూలవాసులు హిందువులను కూడా ఈరోజు చంపుతా ఉన్నారు. ఇది ఒక ఉన్మాదులు, దుర్మార్గులంతా కూడా. సో వీళ్ళని కట్టడి చేయకపోతే దేశంలో ఇంకా విపత్కర పరిస్థితులు దారుణంగా వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. వీళ్ళు ఎవ్వరికి కూడా చదువు రాదు, సంధ్య రాదు, ఏది రాదు. అంతా ఒక ఉన్మాదత్వాన్ని మైండ్లో పెట్టుకొని, మత ఉన్మాదాన్ని మైండ్లో పెట్టుకొని చేస్తూ ఉంటారు. ఈరోజు సాయిబాబాను విమర్శిస్తూ ఉన్నారు. సాయిబాబా గురించి వీరికి తెలుసు. సాయిబాబా ఎవరు? ఈరోజు నార్త్లో ఉండే నార్త్ సాంప్రదాయం సంబంధించిన వ్యక్తి. నిన్న నేను ఒక ఇంటర్వ్యూ చేస్తే చాలా కీలక విషయాలు తెలుస్తాయి. నార్త్ సాంప్రదాయానికి సంబంధించినటువంటి వ్యక్తి అనే. ఆ నార్త్ సాంప్రదాయం ఎవరిది? యోగి ఆదిత్యనాథ్, గోరఖ్పూర్ సంబంధించినటువంటి సంస్కృతి నుంచి వచ్చినటువంటి సాయిబాబా అనే. అలాంటి వ్యక్తిని కూడా ఈరోజు అల్లా మాలిక్ అనగానే ఆయన ఏదో అల్లాను ప్రార్థించని చెప్పేసి అనుకుంటున్నారు. అందుకే చదువుకోవాలి, మైండ్లో పెండను పెట్టుకొని, మైండ్లో మీ యొక్క అశుద్ధాన్ని పెట్టుకొని ఈరోజు మీరు ఇట్లా చేస్తే ఇట్లే ఉంటుంది. అల్లా మాలిక్ అంటే మీనింగ్ ఏంటో తెలుసుకోండి. అది భాషపరంగా వచ్చినటువంటి వర్డ్. అది అల్లాను పూజించినట్టు కాదు. సాయిబాబా ఫకీర్ అని చెప్పేసి, ఆయన దేవాలయాలను మసీదులుగా మార్చని చెప్పేసి అనేక రకాలుగా ఆయన టార్గెట్ చేస్తున్నటువంటి కొత్త మత ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో చాలా దారుణంగా ఆయనను ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఆయన పైన కేసు కూడా, సాయిబాబాను ట్రోల్ చేసిన వారి పైన కేసు కూడా జరిగింది. ఆమె ఎవరు, మాధవీలత, కొంతమంది ఛానల్ కూడా. సో విషయం ఏంటంటే, మీరు ఎవరైతే సాయిబాబాను ట్రోల్ చేస్తున్నారో, సాయిబాబాని ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళు ఒక్కసారి ఈరోజు మీ RSS ఉంది కదా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ ఎవరైతే ఉన్నారో మోహన్ భగవత్, ఎవరి భక్తుడు?
సాయిబాబా భక్తుడు కాదా? ఆయనే ఆ యొక్క ఆర్ఎస్ఎస్ పదవి నుంచి రిటైర్ అయిన తర్వాత ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? షిరిడిలో సాయి సన్నిధిలో సేవ చేయాలనుకుంటున్నాడు కదా. మరి ఆయన విమర్శిస్తారా? ఈరోజు అయోధ్య కమిటీ ఏదైతే ఉందో దానిలో ప్రధానమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనే కూడా సాయిబాబా భక్తుడే. ఇలా చెప్పుకుంటూ పోతే హిందువుల్లో ఉన్నటువంటి చాలా మంది కూడా సాయిబాబా భక్తులే. ఈరోజు సాయిబాబాకు భక్తులు పెరిగిపోతున్నారని చెప్పేసి సాయిబాబాకి ఈరోజు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఖ్యాతి వస్తుందని చెప్పేసి ఆయన టార్గెట్ చేస్తున్నారు కొంతమంది మత ఉన్మాదులు. మీరు నిజంగా టార్గెట్ చేయాలనుకుంటే యోగి ఆదిత్యనాథ్ టార్గెట్ చేయండి. యోగి ఆదిత్యనాథ్ యొక్క సాంప్రదాయమే కదా, నార్త్ సాంప్రదాయమే ఇక్కడ వస్తూ ఉంది. ఈరోజు కంచి పీఠం ఏదైతుందో 2000 సంవత్సరాల చరిత్ర గల కంచి పీఠం ఏదైతుందో ఆ పీఠం నుంచి ప్రతి సంవత్సరం కొంతమంది భక్తులు ఎవరైతే అందులో కమిటీలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులు సాయిబాబా మందిరానికి వచ్చి పెద్ద ఎత్తున సాయిబాబాను పూజించి వెళ్తూ ఉంటారు. ఇటు షిరిడి సాయి బాబా మందిరానికి కంచి పీఠానికి కూడా సత్సంబంధాలు ఇప్పటికి కూడా నడుస్తూ ఉన్నాయి. దాన్ని మీరు చెప్పండి చూద్దాం. కంచి పీఠాన్ని టార్గెట్ చేస్తారా? లేదు మోడీ చాలా సందర్భాల్లో సాయిబాబా టెంపుల్ వెళ్ళిండు కదా, మరి ఎందుకు వెళ్ళిండు? పోవద్దు కదా. మరి ఆర్ఎస్ ఆయన అంటే ప్రభుత్వ పదిలో ఉన్నాడు కదా, మరి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఏం చేసిండు? ఆయన ఎందుకు సాయిబాబా టెంపుల్కి వెళ్తారు? సాయిబాబా ఎందుకు కొలుస్తా ఉన్నాడు? దీనికి సమాధానం చెప్పండి. ఈరోజట షిరిడి సాయిబాబా సంబంధించిన షిరిడి ట్రస్ట్ ఏదైతే ఉంటుందో దాని నుంచి హజ్కి ఫండ్స్ పోతున్నాయి అని చెప్పేసి ఈ యొక్క అజ్ఞానులు ఉన్మాదత్వంతో మాట్లాడుతున్నారు కదా. అసలు వాళ్ళట ఇప్పుడు ఆ షిరిడి సంస్థానం అట అయోధ్య మందిరానికి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు. అసలు అయోధ్య మందిరానికి అయోధ్య అనే వాళ్ళు ఎవరైనా డబ్బులు అడిగినరా? ప్రజలే స్వచ్ఛందంగా డబ్బులు వేసిరు, అది గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడు కూడా అయోధ్య షిరిడి అడగలేదు, షిరిడి కూడా అయోధ్యకి ఏం చేయలేదు. కానీ అయోధ్య రామ మందిర నిర్మాణంలో అయోధ్య ట్రస్ట్ అవుతుందో దానిలో ఉన్న కీలక వ్యక్తులు చాలా మంది కూడా ఈరోజు షిరిడి సాయిబాబా భక్తులే కదా. వాళ్ళే క్లియర్గా చెప్పారు కదా. షిరిడి సాయిబాబా ట్రస్ట్కి ఎవరండి చైర్మన్? బాంబే హైకోర్టు జడ్జి కదా. దాని సిఓ ఎవరు? ఒక ఐఏఎస్ అధికారి కదా. అది ఎవరి పరిధిలో ఉంది? మహారాష్ట్ర గవర్నమెంట్ పరిధిలో ఉంది కదా. మహారాష్ట్ర గవర్నమెంట్లో ఎవరున్నారు? బీజేపీ ఉంది కదా. మరి బీజేపీ గవర్నమెంట్ హజ్కు డబ్బులు ఇస్తుందా? ఒకవేళ ఇస్తే అనుకుందాం. ఏమి తెలివి లేని చాతగాని దద్దమ్మలు కూడా ఈరోజు అజ్ఞానంతో బతుకుతూ సొంత హిందువులనే టార్గెట్ చేస్తా ఉన్నారు ఈ యొక్క ఉన్మాదులందరూ కూడా. ఇలాంటి వాళ్ళు దేశంలో విద్వేషాలు రగలగొట్టి ఈరోజు పెద్ద ఎత్తున దేశాన్ని విభజించాలన్నటువంటి ఒక కుట్ర భారీగా జరుగుతూ ఉంది. దీనిపైన ఖచ్చితంగా మనందరం కూడా ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. ఈ ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళను వదిలిపెట్టద్దని చెప్పేసి కూడా ఈరోజు నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడు నేను ఇంత చెప్పినా కదా, దీనికి సమాధానం ఇవ్వరు. ఏ నా కొడుకు కూడా ఎవరైతే ఉంటారో ఎవరు కూడా ఒక్క సమాధానం ఇచ్చి దమ్ము ధైర్యం లేదు వాళ్ళకు. ఏమనంటేనేమో అల్లా మాలిక్ అంటాడు, ఆయన ఫకీర్ అంటారు. అదే అసలు ఆయన ఎందుకు వచ్చిండో, ఆయన జననం ఏంది, ఆయన ఎట్లా ఏం చేసిండో అవి తెలుసుకుంటారు అన్న. ఆయన సిగ్గు శరం లేకుండా ఇంకా దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు. చెయ్యి మీదో బతుకు మీదో కథ.